హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు వీడియోలోకి వచ్చిన కారణం ఏంటంటే, బ్యాచిలర్స్ చాలామంది ఎట్లా వంట చేసుకోవాలో, ఏం కూర చేసుకోవాలో ఆఫీస్ అడవిడిలో ఉంటారు చాలామంది. నేను ఒక సింపుల్ ట్రిక్తే చెప్తాను. చిక్కుడుగా కానీ ఏమైనా ఫ్రైలు కానీ అట్లా తీసుకొని ఫటాఫట్ ఇలా చేసేయండి. బాయ్ ఫ్రెండ్, వస్తాం, చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, అందరికీ నూతన శుభాకాంక్షలు. మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి. తర్వాత నూనె పోసుకొని ఉల్లిపాయలు 2 గడ్డలు కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక రోత బ్రౌన్ కలర్ వచ్చినాక మనము ఆల్రెడీ ముందు చిక్కుడుకాయని ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేస్తాం కాబట్టి 2 కుక్కర్లో వేయండి. 2 విజిలు చాలు, బాగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ఉడికిన తర్వాత పక్క పెట్టుకొని అలా ఉల్లగడ్డ వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత కలుపుకోవాలి. బాగా ఇలా ఇలా కలుపుకొని కలర్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా బాగా మ్యాష్ కలుపుకోవాలి. మొత్తం 1 చెంచా పసుపు వేసుకొని అది కూడా కలుపుకోవాలి. తర్వాత కలుపుకోకున్న తర్వాత వేసుకోవాలి మొత్తం చిక్కుడుకాయ మొత్తం అలా తీసేసి నీట్గా వేసుకొని, ఆల్రెడీ కుక్కర్లో ఉడికింటుంది కాబట్టి మనకి ఎక్కువ ఏం టైం పట్టదు. ఇలా కలిపేసేయాలి. కింద పైకి ఇలా మొత్తం నూనెలో అంతా రావాలి. ఇలా కలిపేసి మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా కిందికి పైకి ఏదైనా నూనె అంతా చిక్కుడుకాయ అంతా పట్టేటట్లు. తర్వాత పక్కన చూడండి, వేడి అన్నం కూడా అయిపోయింది. దాంట్లోకి నేను పులుసు పెట్టుకున్నాను. బాగా మన ఉల్లిపాయ పులుసు ఇలా కలుపుకోవాలి బాగా నీట్గా. మొత్తం ఇలా కలిపేసి పైన కిందికి ఒకసారి మనము చూడండి, మెల్లమెల్లగా నీళ్ళు ఊరుతున్నాయి దాంట్లో నుంచి. ఇలా పెట్టేసి కలిపిన తర్వాత చూడండి, కలర్ వస్తుంది. అప్పుడే చిక్కుడుకాయల్లోన అక్కడక్కడ నూనె కూడా తేలుతుంది చిన్నగా. ఇప్పుడు 1 చెంచా కారం వేసుకోవాలి. కారం వేసుకొని 1 చెంచా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం తగినంత. ఇప్పుడు కిందికి పైకి ఇలా కలుపుకొని బాగా కలిపిన తర్వాత చూడండి, చిక్కుడుకాయలను చూస్తేనే నోరు ఊరుస్తుంది నాకైతే. ఇలా కలిపేసి మెల్లగా చూడండి, పొగలు వస్తున్నాయి. ఒక పక్క వేడి అన్నం కూడా ఉంది. ఒక పక్క పచ్చి పులుసు పెట్టుకోను, పచ్చి పులుసు కూడా అయిపోయింది. ఇక చూడండి ఎట్లా ఊరుతుంది, కలర్ వచ్చేసింది, చేంజ్ అట్లా షైనింగ్ వచ్చింది. చూడండి, నూనె అంతా పైకి తేలింది. జస్ట్ ఇలా కిందికి పైకి ఇలా కలిపేసి మొత్తం ఒకసారి అంతే. ఇంతే గైస్.